ఇప్పుడే అశ్వత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, తప్పకుండా ఏడికలో పిల్లలు చదువుకోవడానికి జూనియర్ కాలేజ్ అవసరమైతే ఇస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కాలేజీలు అయితే 77% బాగుంది, 71% రాష్ట్రం ఉంది, 65% జిల్లా ఉంది. ఇక్కడ ఎవరు చూస్తున్నారు కాలేజ్ ఎడ్యుకేషన్? ఉన్నారా ఎవరన్నా? జిల్లా నేను బీ కేర్ఫుల్, బాగాలేదు. ఏంటి, ఎందుకు బాగాలేదు? 65%లో లోయెస్ట్ ఉన్నావు. మైక్ ఇవ్వండి, ఆయనకి మైక్ ఇవ్వండి. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. రాబోయే రోజుల్లో అందరికీ చెప్తున్నా, మనందరం సేవాభావంతో పనిచేయాలి. మైక్ ఇవ్వండి. ఏంటి కారణం మీరు చెప్పండి నాకు. ఎందుకు జిల్లా వెనకబడి ఉంది, తాడిపత్రి బెటర్గా ఉంది, స్టేట్ కూడా బెటర్గా ఉంది, మీకంటే 6% ఎక్కువ ఉంది. ఏంటి కారణం? సార్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్, నేను గవర్నమెంట్ కాలేజ్ మాత్రం చూస్తాను సార్. ఇక్కడ బాగుంది. కేజీబీ జిల్లా, నీ జిల్లా అంతా అనంతపురం జిల్లా అంతా నేను అడుగుతున్నా. నువ్వు రీజనల్ డైరెక్టర్ కదా? నేను రీసెంట్గా వచ్చాను సార్, మొన్న వచ్చాను సార్. కుదరవు. నీ రికార్డ్ నీ వెనకనే ఉంటుంది, కంప్యూటర్లో మీ రికార్డ్ అంతా ఉంటుంది. ఎక్కడ పనిచేసావు, అప్పుడు ప్రజలు ఏం చెప్పారు, నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావు, అప్పటి నుంచి ఎట్లా పనిచేస్తున్నావు అన్నీ ఉంటాయి. దయచేసి ఇంకొకసారి వద్దు, శ్రద్ధ పెట్టు. ఓకే సార్. నమ్మకమేనా? నమ్మకం. 2 నెలల్లో ఇంప్రూవ్ కావాలి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాను సార్. ఓకే. దెన్ స్ట్రీట్ లైట్స్ రాష్ట్రం అంతా 74-75 ఉంటే జిల్లా 72, మీది మాత్రం ఇక్కడ మాత్రం 80% ఉంది. అందులో కూడా బాగా ఉంది. పంచాయతీరాజ్ ఎవరైతే ఉన్నారో, ఆర్ఈ ఉన్నాడా పంచాయతీరాజ్? ఎస్సీ కానీ డిపిఓ ఏమయ్యా జిల్లా బాగలేదు, ఏంటి కారణం? ఏం చెప్తావు? రా, జిల్లా బాగలేదు, కారణం ఏంటి చెప్పు. పైకి రా, నిన్నందరూ చూడండి. వాయిస్ ఇంటేనే లాభాలు చూడాలి. సార్ చెప్పు. నమస్తే సార్. గతంలో మనకు అంటే గ్రామ పంచాయతీ నుండి ఓన్ సోర్స్ రెవెన్యూ, నాకు అవన్నీ కథలు చెప్పొద్దు సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈ కాన్స్టిట్యున్సీ బాగుంది, రాష్ట్రం బాగుంది, జిల్లా బాగలేదు, అది నీ బాధ్యత. ఇంప్రూవ్ చేస్తాం సార్. మళ్ళా ఈసారి నేను ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తా సార్. ఇప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నా, రేపు గట్టిగా మాట్లాడతా. బీ క్లియర్, పని చేయించండి. మనందరం కూడా మీకు నేను అండగా ఉంటా, నాకు కూడా మీరు అండగా ఉండండి. ఇద్దరం కలిసి ప్రజలకు అండగా ఉంటాం. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన, సుపరిపాలన, ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేయాలనేది నా ఆలోచన. మీరందరూ ఆశీర్వదిస్తే 100% చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సారథి ఇక్కడే లైసెన్సులు ఇచ్చే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారా? సారథి లేడా? లేడు. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి, ఆయనకి ఇన్ఫామ్ చేయండి. లీవ్లో ఉంటే ఓకే, రాకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగండి. సారథిలో మీరు చూస్తే దగ్గర జిల్లా 69.78 ఉంది, స్టేట్ 69 ఉంది, దానికంటే మెరుగ్గా ఉంది. ఇక్కడ మాత్రం 73 ఉంది. పంచాయతీరాజ్లో SWM అంటే స్వచ్ఛతా కార్యక్రమంలో డోర్ టు డోర్ ఇవన్నీ చేయడంలో మొత్తం 62% స్టేట్ ఉంది, జిల్లా 54 ఉంది, ఇక్కడ 65 ఉంది. ఇది కూడా నీదే డిపిఓ గారు, బాగాలేదు. మళ్ళీ చెప్తున్నా, రౌతు కొద్ది గుర్రం, నీ ఇంప్రూవ్ చేసుకోవాలి, తిరిగి నెక్స్ట్ టైంకి అంతా ఇంప్రూవ్ కావాలి. నేను కూడా ఈ నెల నుంచి ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పాను మీకు,
CBN 95 తప్ప 2014 కాదు. అందరికీ టైం ఇచ్చా. ఇప్పుడు అందరికీ చెప్తున్నా, అందరం కూడా మెరుగైనటువంటి పాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ అదర్వైజ్ DPO ఎవరు సప్లై ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఉన్నాడా? రేషన్ సప్లై ఆఫీసర్ లేడా? సప్లై ఆఫీసర్ నాకు తెలీదు, ఉండాలా. మొత్తం రాష్ట్రంలో 78, జిల్లా 78, నియోజకవర్గం మాత్రం 80. అన్నా క్యాంటీన్లు, పేదవాడికి అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు. మళ్ళీ వచ్చాం, పేదవాడికి అన్నం పెట్టే బాధ్యత, కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈ నెలలోనే ఇంకో 70 ఓపెన్ చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు ఆకలితో బాధపడకుండా భోజనం పెట్టే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క గంజాయి, పోలీసులు ఇక్కడ DSP ఉన్నాడా? ఇక్కడ 72 ఉంది. గంజాయిలు ఇంకా కొంచెం హోంవర్క్ చేయాలి. డ్యూటీలో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? DSP గారు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. గంజాయి ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. గంజాయి మాత్రం ఉండడానికి వీలు లేదు, డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉండి డ్రగ్స్ సేవించడానికి వీలు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అదే మరిగా గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, అదే మరి స్వర్ణ వార్డులు రాష్ట్రం 72% ఉంటే జిల్లా 68, నియోజకవర్గం 73. ఇది కూడా కొంచెం వెనకానున్నారు. ఎవరు చూస్తున్నారు? ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ DPO. ఓవరాల్గా అన్ని కలిపి నీ దగ్గరికి వస్తలే. మళ్ళా బీ క్లియర్, ఎక్కడో పుంజుకోవాలి. బీ క్లియర్. నేను చెప్తా ఉంటే మీకు అర్థం కాలేదు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మాత్రం అంత బాగాలేవు. రాష్ట్రంలో 69, జిల్లా 67, నియోజకవర్గం 69. DM అండ్ HO లేడు. కలెక్టర్ గారు ఒకసారి కనుక్కోండి, ఈరోజు హాలిడేలో ఉన్నాడా లేకుంటే ఇక్కడ రాలేదా కనుక్కొని కొంచెం ఇచ్చేయండి. దెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రాష్ట్రం 73, నియోజకవర్గం 73, జిల్లా 69. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు ఆఫీసర్? గవర్నర్ డ్యూటీలో చెప్పండి ఆయనకైతే. ROR సర్వే నేను ముందే చెప్పాను, రాష్ట్రం కూడా జిల్లా వెనకబడి ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 విజిట్స్ ఏ మంత్ కర్నూలు చేశారు. మీరు కూడా చేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ తగ్గించి తొందరలోనే 9వ తారీఖున మళ్ళా 4వసారి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నా. నేను ఒక ఇది చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అవకతవకలన్నీ సరిచేస్తున్నాం. రాజకీయ కక్షలతో దుర్మార్గంగా మీ భూమిని 22A కింద పెట్టి ప్రభుత్వ భూమిగా చూపించారు. భూ కబ్జాలు చేశారు. ఇదంతా కూడా నాకు సెట్ చేయడానికి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సరం తీసుకున్నాను. అందుకనే ఈరోజు మీరు చూస్తే పట్టాదారు పాసు పుస్తకాలు పర్ఫెక్ట్గా ఇస్తాను. ఆ పట్టాదారు పాసు పుస్తకంలో
క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు మీ భూమి చెక్ చేసుకోవచ్చు. మీ భూమి దగ్గరికి పోవాలంటే గూగుల్ మ్యాప్ ద్వారా మీ భూమి దగ్గర పోయే పరిస్థితి వస్తుంది. మూడోది బ్యాక్ ఎండ్, ఎక్కడికక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జవాబుదారీతనం కూడా ఫిక్స్ చేస్తాం. ఒక దుర్మార్గులు చేసిన పని ఒక ముఖ్యమంత్రికి 12 నుంచి 15 నెలలు పడతా ఉంది. 1 సంవత్సరం ఆలోచించాను ఏం చేయాలని. నేను ఎక్కడికి పోయినా ఎక్కడ చూసినా పిటిషన్లు ఇచ్చేవాళ్ళు. ఆ పిటిషన్లో 80% 90% ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూసే వచ్చాయి. ఇది కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జిల్లా 1% తక్కువ ఉంది. చూడమ్మా, జిల్లా 1% తక్కువ ఉన్నావు, స్టేట్ కంటే కొంచెం తక్కువ ఉంది. మీకు ఆల్ డేటా ఇచ్చాం. ఆ డేటాను ఉపయోగించుకొని ఎవరైతే సరిగా చేయలేదో వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేయండి, గైడెన్స్ ఇవ్వండి. దీంట్లో మాత్రం ఎగ్జంప్షన్ లేదు.